రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఈరోజు అంటే ఇదివరకు 2 మండలాలు అయ్యాయి. ఈరోజు కోరుకొండ మండలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే ఉన్నత ఆదేశాలతో, ఉన్నత ఆశయాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు ధర్మం పాటిస్తూ ఈ నియోజకవర్గంలో మాకు ఉమ్మడి అభ్యర్థిగా వచ్చినటువంటి బలరామకృష్ణ గారిని బలోపేతం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ప్రేరేపితం చేసి తప్పనిసరిగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని, తప్పనిసరిగా మేము సమన్వయంతో ముందుకెళ్లాలని, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి గెలుపు సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా దాదాపు ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించే దశగా మేమంతా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అంటే పిలవగానే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.